ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళి ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ ఎంఎస్పీ జిల్లా కందుల రమేష్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కందుల రమేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ విశ్వసనీయత సామాజిక న్యాయం కోసమే ఆవిర్భవించిందని చెప్తారని, అలా చెప్పుకునే జగన్ ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్గీకరణ చేస్తారని, విశ్వరూపం మాదిగ మహాసభలో మాటిచ్చారని, ఆ మాటకి కట్టుబడి వర్గీకరణ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్లేనరీ సమావేశంలో చెప్పి 2012లో ఎంపీగా అయిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి లేఖ రాయడం మర్చిపోయారని, జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని, సామాజిక న్యాయం కోణంలో వర్గీకరణ చూస్తున్నారా లేదా దళితుల మీద చిచ్చు రగిల్చారనే కోణంలో చూస్తున్నారా అనేది ఆయనే చెప్పాలని, ఆ బాధ్యత ఆయనపై ఉందని, వర్గీకరణపై కట్టుబడి ఉన్నారా, సామాజిక న్యాయం చేస్తారా లేదా అనేది చెప్పాలని, మాలవాదిగా సామాజికవాదిగా చెప్పాలని కందుల రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి బయ్యారపు రాజేశ్వరరావు మాట్లాడుతూ వర్గీకరణ రాజశేఖర రెడ్డి చేస్తారని చెప్పారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పనని చెప్పి మాట తప్పి మడం తిప్పారని తెలియజేశారు. మురళి మాట్లాడుతూ వర్గీకరణ కట్టుబడి ఉండాలని, ఇప్పటికైనా వర్గీకరణపై నోరు మెదపాలని, జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ గురించి తెలియజేయాలని అన్నారు. ఎంఎస్సీ గౌరవ అధ్యక్షులు మద్దాల తిరుపతిరావు, దెందులూరు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జొన్నకోటి జాన్, ఎర్ర ఆనంద్, ఉప్పులూరు ఎలిషా, కొలికి పాము యేసు, అద్దాల మెకాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ సామాజిక న్యాయం అని చెప్పి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. సామాజిక న్యాయం కోణంగా చూడకుండా నిండు సభల్లో అసెంబ్లీలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి దళితుల మధ్యలో చిచ్చుపెట్టే కోణంలో చూస్తున్నారా, సామాజిక న్యాయంగా చూస్తున్నారనేది మీరు సూటిగా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. గతంలో 2012లో మీరు ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ కట్టుబడి ఉంటారని 2012లో మీరు మా మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి లెటర్ ఇవ్వడం మర్చిపోయారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాము. రిజర్వేషన్ ఫలాలు అందరూ పొందాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడంలో అంతర్యం ఏంటో మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని తెలియజేస్తున్నాను. ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నామని మీరు ప్రెస్ నోట్ ద్వారా మీరు బహిరంగంగా మీరు ప్రకటించాలి, లేదా మాదిగలకు మరియు రెల్లి మరియు బుడగ సంఘాలు ఇతర కులాలకి మాదిగ ద్రోహిగా మీరు మిగిలిపోతారని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారు. మరి శాసనసభల్లో కానీ శాసన మండలిలో కానీ మరి శాసనసభలో అత్యధిక మెజారిటీతో ఏకంగా తీర్మానం చేయడం అనేది జరిగింది. శాసన మండలికి వచ్చేటప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన, లేకపోతే అక్కడ ఉండబడే చైర్మన్ గారు ఆలోచన మరి ఒకటికి వెనక తగ్గి అది వర్గీకరణ చేయకుండా తిప్పి పంపించడం అనేది మరి మాదిగలకి మాదిగ జాతి ఉపకులాలకి తీవ్ర అన్యాయం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ద్వారా అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ కులాల వర్గీకరణపై తన స్పష్టమైన వైఖరి అనేది తెలపాలనేది, ఆయన మద్దతు ఇస్తున్నాడా లేక లేదా అనేది మాకు అతని వైఖరి అనేది తెలియాలనే ఈ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గతంలో కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా అనేక జిల్లాల్లో మాదిగలందరూ కూడా మాదిగ ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ కూడా అనేక రకాలుగా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మీరు స్పష్టత అనేది మాకు ఈ రాష్ట్రం తరఫున కూడా తెలియాలని, మాదిగలకి అనేది స్పష్టమైన హామీ ఇవ్వాలనేది ఈ రోజు కృష్ణమాది గారి ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏలూరు జిల్లా నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.